युवं वस्त्राणि पीवसा वसादेयुवो प्रचिग्राहमन्तवो सर्गाः చెప్పి కమిషనర్ గారు ఇక చేసినట్టు లేడు రిటైర్డ్ పిలిపి కూడా తెలియజేస్తూ మీరు ఈరోజు ఇంత మంచిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वं असः ॐ हिरण्यवर्णां हरितस्रजां चन्द्रामिरन्मयीं लक्ष्मीं जातवेदो ममावह तानहं अश्वपूर्वां प्रथमध्यां हस्तिनादः प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवी जोस्मितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे लक्ष्मीर्मे नश्यतां स्वां ऋणे अदवो सर्गाः राजाधिराजाय प्रसह्यसायिने नमो. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ పొద్దుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మళ్ళీ నేను వాళ్ళే చెప్పు మా తమ్ముడు వచ్చాని పంపించబట్టాడు. సో పంపించడం ఉంటుంది ఏం చెప్తాను కానీ చెప్తున్నా విషయం మంచి బిడ్డ కూడా కొన్ని బాధలు కానీ ఏదన్నా ప్రజలు అందుకే కావచ్చు నాకు అండగా చుట్టుపక్కల అందరూ కూడా వీరందరూ కూడా చెప్పారు. భవానీ నగర్ 12 ఫీట్ల కానీ 6 18 ఫీట్లు 20 ఫీట్లకు వచ్చింది సంతోషం. మీకు కొంచెం పెంచుకోవాలి. మరి ఒక్క రోడ్డు లేకుంటే ఒక్క బోర్డు లేకుంటే ఒక్క రోడ్డు లేకుంటే ఒక్క బోర్డు లేకుండా అవన్నీ దాదాపు 2.5 కోట్ల రూపాయల పనులు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కూడా దగ్గర 40,000 లక్షల రూపాయలు ముందు కాంట్రాక్టర్ వచ్చి వాడు సరిగ్గా సార్ ఏంటంటే అభివృద్ధి గురించే మారిండు అంతే తప్పితే రాజకీయ గురించి కాదు. అతనికి రాజకీయాలకు రాకముందే వైద్యుడు డాక్టర్ ప్రతి ఇంటికి ఒకరు హెల్ప్ చేసి తీసుకున్న వాళ్ళు ఉంటారు. పేద వాళ్ళకు ఆటో ఛార్జెస్ కూడా పంపించారు. అది నేను రియల్గా నేను ఒక వైద్యుని కాబట్టి తెలుసు. అతనికి రాజకీయ పదవులు హోదాని కాదు, ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి జగిత్యాల అభివృద్ధి జగిత్యాల డివైడ్ రోడ్సే కానీ జిమ్లే కానీ పార్కులే కానీ తను కష్టపడి అది ముందుకు తీసుకెళ్లి పని సాధించుకురావడం గొప్ప విషయం. మనకి ఇంతవరకు జగిత్యాల ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ సెంట్రల్ మినిస్టర్ కలిసిన దాఖలాలు ఉన్నాయా? మొన్న సార్ మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి సెంట్రల్ మినిస్టర్ దగ్గర అంటే సార్ ఎంత పట్టుదల అది కావాలి. రాజకీయంగా మనం ఏంటంటే పని చేసి చూపించాలి, ప్రజలలో చిరస్థాయి గుర్తింపు ఉండాలి, మార్పుగా ఉండాలి. సార్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. కావచ్చు ధరూర్ శివార్లో ఉండేది ఎంత అది పల్లెటూరు. అప్పటి సహజం నేను వాళ్ళ తప్పు పట్టలేదు కానీ అప్పుడున్న గ్రామీణ వ్యవస్థ అదే వాళ్ళ మహిళలు ఉండిపోయి ఇంతగా మార్పు వచ్చినా కానీ 12 ఫీట్ల మీద పెద్ద పెద్ద బంగాళాలకు పర్మిషన్ ఇచ్చినాయి మనం చూసినాం. ఆ తర్వాత హౌస్ నెంబర్ మున్సిపాలిటీలో వేయడం తర్వాత ప్రతి చిన్నదానికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనం ఒక గదూరే కాదు లింగంపేట మొత్తం కలపడం. గోవిందపల్లి మా సత్యనారాయణ మోతీలు ఉండే పూర్తి ఘోరమైన పరిస్థితులు ఉండే గోవిందపల్లి తిప్పనపేట నుంచి శంకరపల్లి కావచ్చు ఇట్లా మన టీఆర్ నగర్ ఇవన్నీ కూడా కలపడం జరిగింది. కలిపిన తర్వాత మనకు కొంత విశాలంగా పట్టణం ఏర్పడి కొంత ఖాళీ స్థలాలు వచ్చినాయి కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి ఈ పార్కులు కానీ ఇవన్నీ కూడా చేయలేము. లేకపోతే అవన్నీ కూడా గ్రామాలలో ఉంటుండే ఈ మున్సిపల్ మనం పెట్టేవాళ్ళకి కాదు. సుఖత అనొచ్చు అరే అప్పుడు చేసి ఇప్పుడు ఏదో ఒకటి చేయడానికి దానికి ఒక ముందు చూపు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఒకటే ఒక మాట, పనులు అందరూ కూడా మంజూరు చేస్తారు. ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది, 8 మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో చేశారు. మీ అందరూ తెలవాలి. కానీ జాతీయ స్థాయిలో పర్మిషన్ వచ్చిన మొదటి మెడికల్ కాలేజ్ ఏంటంటే జగిత్యాల. డబల్ బెడ్రూమ్లు అంతకుముందు ఇందులో నీళ్ళని 4,000 మొదలు పెట్టిందో ఆగిపోయిందని చెప్పి నేను 4 ఏళ్ళు కవితమ్మ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు కొత్త 2 సార్లు పోయినాం. కవితమ్మ గారు మంజూరు చేయించారు. కేటీఆర్ గారు వచ్చి మే 19, 2018 నాడు పునాది రాయేశారు. మళ్ళీ మే 20 వరకు కూడా మా కవితక్క గారే ఎంపీ ఉండేది ఏడాది. అటెనక
వేరే ఎంపీ గారు వచ్చారు, దురదృష్టవశాత్తు కొంత ఓడిపోయింది. మీరు కూడా బాధపడ్డాం. మళ్ళీ చెప్తాను, చాలా బాధ మరి ఓడిపోయింది. తర్వాత 6 నెలల వరకు నేను కొంత పూజపడేంత వరకు ఈ ఏడాది అర్థం మరి అదే ప్రభుత్వం ఎక్కడన్నా 2 కోట్ల రూపాయలు 200 పైన కోట్ల ప్రాజెక్టు ఒక 2 కోట్ల రూపాయల పైన కాంట్రాక్టర్ చేసిండని నేను అడుగుతున్నాను. పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్కు ఒక 2 కోట్ల పని చేసి పిలిస్తే చెప్పని చెప్పు. ఆ తర్వాత 212 కోట్ల రూపాయల వర్క్ నేను కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఒక 6 నెలలుగా పూర్తపడ్డాక మొత్తం చేంజ్ చేసేసి తీసుకొచ్చి చేస్తే ఒక్కొక్కసారి 50 కోట్లు పెండింగ్ పడ్డారు. చాలా నష్టపోయి దాన్ని బయటపడబెట్టాం. ఆ పేదవాళ్ళ గుండెలలో ఏది లేకుండా భగవంతుని దగ్గర ఆశీర్వాదం నాకు ఉంటుందని భావిస్తాను. ఇక వీళ్ళ తిట్లుంటూనే ఉంటాయి. షాపులు ఒక చెల్లి అన్నదట, ఏమి ఇచ్చినా ఈ చెల్ల కొబ్బరికాయ కొడుతుంది, ఆ అన్న కొబ్బరికాయ కొడుతుంది అని చెప్పి ఆ చెల్లెనే కానీ మళ్ళీ పెద్దక్క ఈ చెల్ల అనేది మిగిల్చాడు. అప్పటి పాదబాకీలు అన్ని కట్టిస్తుంది. ఇవాళ శ్రీధరుడు అయ్యా లోరు ఇక్కడ పని. ఇక్కడ మా కొత్త నాయకుడు చెప్తాను, నువ్వు కూడా రైతు బంధు ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్ళకి స్టార్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా కొంత కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత టైం పడుతుంది. అంతేగాని ఇక మనం రోజు ఈ 5 ఏళ్ళకి ప్రభుత్వం ఏ పని చేయదు అనుకుంటే మరి అందరం వెనుకపోతాం కదా. ఒక రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదు కదా. ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది నష్టపోతారు కదా. ఆ విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వం ప్రోత్సహించి ఆఖరి 6 నెలలు ఎలక్షన్ల ముందు నువ్వు నిలదీయాలి. తెల్లరెడ్డికల్లా నిలదీస్తా అనుకుంటే ప్రతిదానికి అడ్డం పడితే ప్రోగ్రెస్ ఉండదు, అభివృద్ధి ఉండదు. అభివృద్ధి ఆగిపోతే నష్టం అందరూ చెప్తే దానికి బాధ్యతలు అందరూ కూడా అవుతారు. కాబట్టి అభివృద్ధిలో అందరూ సహకరించాలి. స్వపక్షం ప్రతిపక్షం అనేది లేకుండా ఇలా చేసి ఉదాహరణకు మరొకసారి చెప్తా, చలిగల గౌడ సంఘం వాళ్ళు ఒక యువకుడు అలా తండ్రి పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకుడికి ముఖ్య అంచాడు. ఆ పిల్లాడు వచ్చి ఇచ్చాడు నాకు, సార్ ఇట్లా కావాలంటే పలానా కొడుకున్నాను అలాగే పని ఉందో ఇంతదానికి ఎంత పెట్టొక్కి అని చెప్పి తప్పని జయించేసాం. ఇవాళ వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి ఇనాగ్రేషన్ రమ్మని చెప్పిపోయారు. సో ప్రజలు గుర్తిస్తారు. నిన్న గంటలను విరోధించమంటే వాళ్ళే మర్చిపోయారు. మొన్నొకనాడు గంటనే ఒక వేరే సామాజిక వర్గం వాళ్ళు నిరోధించమని చెప్తే జమ్మా మస్జిద్కి పిలిచి మా అందరికీ చాలా కప్పారు. ఎందుకంటే పాత బాకీలు 59 లక్షలు వివిధ మస్జిద్లకు తీసుకొచ్చి నిన్న అనుమతుల గుడికి అంతర్గత 3,40,000 తీసుకొచ్చి ఇట్లా పాత కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ఎక్కువ నేను మాట్లాడకుండా ముఖ్యంగా కొత్త కమిషనర్ గారు వచ్చారు. ఇప్పుడు పాలకవర్గం లేదు. కమిషనర్ గారి పైన, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన, శానిటేషన్ సిబ్బంది పైన, టౌన్ ప్లానింగ్ వాళ్ళ పైన కావచ్చు, రెవెన్యూ సిబ్బంది పైన కావచ్చు, వివిధ శాఖలు ఉంటాయి. చాలా బాధ్యత ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసి ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ వచ్చే విధంగా దాదాపు 40 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి మ్యాన్ పవర్ను ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని, ప్రజల సహకారం తీసుకొని, వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ తీసుకొని, నా హాస్పిటల్ కూడా నిన్న ప్రత్యేకంగా ఏ ట్యాక్స్ అనుకున్నాం ట్రేడ్ లైసెన్స్ హాస్పిటల్ కూడా ఉండాలి. ట్రేడ్ లైసెన్స్ కట్టాలని ఫస్ట్ పోయి కట్టకపోయినా 24,000 రూపాయలు 600 రూపాయలు ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ పెట్టాను. ఆన్లైన్ కట్టు ఒక్క నేను దగ్గర 1,20,000 దాకా కడతా నా ఇల్లు జాగ్రత్త. కాబట్టి ఉన్నంత మన ఎసెప్టిమెంట్ కట్టినప్పుడే చేయగలుగుతాం. రాగానే నాకు కరెంట్ స్తంభాలి ఫోన్ చేయడం ముదిరించి బుద్ధి ఉంటుందా? ప్రజల పైసలు ప్రజలకు మంచిగా చేరవేసేదే నాయకుల పని, అధికారుల పని. ప్రజల డబ్బు సమకూర్చుకొని మళ్ళీ ప్రజలకు సరి అయిన విధానంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఉపయోగించడమే ప్రజాప్రతినిధులు మరి అధికారుల పని. అంతే తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంతో పోయి దురుసుగా ఉండడమో కాదు, లేదా అధికారం లేదా అని చెప్పి ఏసీ కుర్చీలలో లేకపోతే వాటి ఇట్లా వేయించడం ఇట్లా అని చెప్పో పని ఖర్చులను రేపాపు మా రాపు అని చెప్పి తిప్పడం సరైనది కాదు. కాబట్టి అధికారులు పనిచేయాలి, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు పండుగ కడుతున్నారు కాబట్టి ఎంత అధికారం ఉందో మళ్ళీ ప్రజలు పట్టణాలలో కానీ గ్రామాలలో కూడా
శానిటేషన్ విషయంలో అంటే తడి చెత్త పొడి చెత్త విషయంలో పూర్తి స్థాయిలో సహకరించకపోతే చాలా చాలా కష్టమవుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలను రెండు చేతులెత్తి వేడుకుంటున్నా. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, లేకపోతే ఈ చెత్త అంతా తీసుకుపోయి ఎక్కడ వేసినా ఏ స్థలం సరిపోదు. రెండవది తప్పకుండా ఎన్నికలు కట్టుకోవాలి. కొత్త వాటిల్లో ఇక లేఅవుట్లు లేకుండా పాంప్లెట్లు కాదు, ఇంగ్లీష్లో ఏమంటారు బ్రోషర్ అంటారు. మొన్ననే ఒక కాలనీ వాసులు వచ్చింది, కొద్దిగా పెద్ద ప్లాట్లు పెట్టేటోళ్ళు బ్రోషర్ పెడతారు. అంటే 4-5 కాగితాలు ఉంటే మంచిగా కలర్ కలర్ మొత్తం అంటారు. రోడ్లు ఎత్తాం, మోర్లు ఎత్తాం, అన్నీ ఎత్తాం అని చెప్పి ప్లాట్లు అమ్ముకున్నాక వాడు అడ్రస్ లేడు, వాడు ఇచ్చిన బ్రోషర్ పట్టుకొని వచ్చారు. అంటే ఆ పాంప్లెట్ మంచిగా చేసిందని బ్రోషర్ అంటారు. అందులో అవన్నీ ఉన్నాయి. నేను ఆ బిల్డర్ వేసి అడిగిన, అవునా ఇట్లా ఏంటి నేనా ఏ బిల్డర్ దగ్గర రూపాయి అడిగేటోళ్ళు కాదు, ఇలా పై కొట్టుకొని చెప్తున్నా. ఏ రియల్ ఎస్టేట్ దగ్గర రూపాయి అడిగేటోళ్ళు కాదు. మరి అట్లీస్ట్ గవర్నర్ కాగితం మీద పెట్టిన చేయగా మీకు వాళ్ళు నా దగ్గర కలిసి ఎడికెళ్ళి తేవాలి, మీరు నిధులు తేవాలంటే దాన్ని పెట్టదు కదా. మనం నిజంగా ఇంటి దగ్గర కట్టుకొని మంచిగా పర్మిషన్ తీసుకుని కట్టుకుని లేడం అవ్వాలి. దాదాపు చాలా జోన్లలో ఈ ప్రాబ్లం ఉంటే పెద్దలు ఏమనుకోవద్దు. గిరినాభూషణ్ గారికి తెలుసా విషయం. వాళ్ళ సమయంలో దాదాపు 14 జోన్లలో వితౌట్ పర్మిషన్లు కట్టింది. 14 జోన్లు 126 సర్వే నెంబర్లు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసినాం. అదే ఇప్పుడు పేరు చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, మీరు కట్టి నెంబర్ తీసుకొని తర్వాత పర్మిషన్ కేసు అంటే జరిగింది కాబట్టి చెప్పు. ఆ పక్కన కూడా కంప్లైంట్ ఇస్తాడు. నేను ఎవరిని పెద్ద నష్టపెట్టా, ఎవరి పాపాన వాడు పోతాడు అనుకుంటాం. కాబట్టి ఇది జరుగుతూ ఉంది. నేను పెద్దకుండా కాబట్టి నేను నా కారణం పెట్టి తోగండ పెట్టి 6 రోజులు కూడా జరుపుతాడు. ఇక్కడ మా కానిస్టేబుల్ పోతే కూడా లేకపోవాలన్నాడు. అయితే వారికి మా పాపాలు 6 రోజులు సపరేట్ రాజాలు లేదు కట్టిస్తేనే వాళ్ళ కంపెనీకి పోగొట్టి, లేకపోతే దిక్కు కూడా రాకపో. ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆగిపోయింది. 42 కోట్లు రావాలి. అంత కొట్టి 40 కోట్ల పనిచేసాం. అది 500 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు అర్జెంట్గా 42 కోట్లు ఇస్తే మెడికల్ కాలేజ్ ముందుకు వచ్చేటట్టుంది. లేకపోతే 4వ సంవత్సరం ఆగిపోయే పరిస్థితి ఉంది. మనం మొదలు పెట్టగానే కాదు, ఎస్పీ ఆఫీస్ ఆగిపోయింది, వాళ్ళకి కంప్లీట్ చేయించాం. చూస్తూ ఉన్నారు చాలా విషయాలలో. రాయకల్లో మా మల్లారెడ్డికి శ్రీనివాసరావుకు రమణారెడ్డికి 3 కోట్ల బిల్లు పెడితే ఇంకా 3 కోట్ల పనిచేసాడు. మరి పక్కన కొరట్ల కాడ ఎందుకు కాదు? వాళ్ళు కూడా కొరట్ల సీనియర్ నాయకులు నాసాలు గెలిచాడు. నేను స్టేజ్ మీద ఉండే ఇంకా పెద్దలు ఉండి ధర్మపురులు ఎందుకు గట్టలేదు. వాళ్ళకు కూడా మంజూరు ఇచ్చారు. ఒక జైత్యాలకు ఇచ్చిన అన్నారు కదా, ధర్మపురి నియోజకవర్గానికి కూడా 1500 ఇల్లు మంజూరు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవారు, గౌరవం వాళ్ళంటే. కొరుట్లకు కూడా 1500 ఇల్లు ఇచ్చారు. ఓకే, నాకు ఎక్కువ ఇచ్చారు, నేను కట్టించిన. మీరు వాళ్ళు ఎందుకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కొరుట్లు కోటీశ్వరులు, నాకంటే ధనికులు. ఎందుకంటే లేకపోతే కమిట్మెంట్ అవసరం పడితే అధికారుల దగ్గర పోయినాం, మంత్రి గారి దగ్గర పోయినాం, మంత్రులు అడుగున్నాం, అపాయింట్మెంట్ చేయకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఏ సాటితో దండం పెట్టిపోయినాం, చేసుకొని వచ్చినాం. మరి ఇవాళ కూడా అవన్నీ ఆగిపోతే లాస్ట్లో బిల్ పెండింగ్ ఇప్పించుకొని 25 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 35 కోట్లు మనం చేయించడం. ఇవాళ 3680 మంది ప్లస్ పాత 500, 4100 మంది ఇవాళ కుటుంబాలు 2000 దాదాపు 2000 కుటుంబాలు అక్కడ ఉండొచ్చు. ఇంకా 780 ఇండ్లు మనం పంచడానికి ఉన్నాయి. అది కూడా మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ చెప్పిపించిన. ఒక ఇందిరా ఇల్లు ఆల్రెడీ వచ్చడం తప్ప పేదవాళ్ళు ఎవరు ఉన్నాయి ఇవ్వమని చెప్పారు. వాళ్ళందరూ కూడా బేస్మెంట్ వైద్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భానికి తెలియజేసుకోవాలి. సామాన్య ఏ పనులు జరిగినాయి తెలుసు. మా వెనకాల బాలముకుందే ఉన్నాడు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన బిల్లు నాకు ఇంకా అత్తలేదు. ఇలా పొద్దుగానే వచ్చాడు. బాలముకుందం కంటే సీనియర్ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. 4 సార్లు గెలిచిన సర్పంచులు చాలా తక్కువ మంది ఉన్నారు. బాలముకుందమే పోతాడు. నాకు ఒక గింత అంత ఇబ్బందులు ఈయనే ఉన్నాడు. మొన్న 1-2 తెప్పించేసి ఇలా 13 పట్టుకొచ్చాడు. చెయ్య గౌడ సంఘం పాతది ఇచ్చిందే, మొన్న వచ్చారు సార్లు బిల్లు రాలేదంటే మొన్న ఇప్పించిన. అందరూ కాడ గుడి అది ఎప్పుడుదో ఉండే తీసుకొచ్చింది. ఇప్పుడు అవన్నీ పోయినా ఒకటి పోతే మన జర్నలిస్టుల కంటే పాత్రికేయ మిత్రులకు అన్ని తెలుసు. జర్నలిస్టుల భవనం కాగితం ఇచ్చింది పాతదే, కానీ బిల్లు ఇవ్వాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి ఇక బాధ్యత పొందు ఎమ్మెల్యేగా మరి మొదలు పెట్టించిన కాబట్టి నా వంతుగా ఈ పనులు చేస్తూ ఉన్నా. ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక నిలదీయాలంటే ఇక నిలదీయాలంటే పదవాటిని కూడా నిలదీయాలి. అప్పుడు కూడా
ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో మేనిఫెస్టోలు ఎన్నో చెప్తాయి, చెప్పినవి ఏనాడు కూడా జరగలేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు, ఒకటి చేసుకుంటా పోతాం. ఇవాళ ఒక్క జగిత్యాల పట్టణంలో 18,000 కుటుంబాలకు ఇళ్లకు ఉచిత కరెంట్ వస్తుందని చెప్పి సందర్భంగా 18,000 కుటుంబాలు. అదేవిధంగా సన్నబియ్యం ప్రతి ఇంటికి ఆనాడు అమ్ముకునే వాళ్ళు అక్కడ తింటున్నాం. నేను చేయకుండా ఒక దళితుడింటికి ఫోన్ చేసి రాత్రికి చెప్పి పొద్దుగాల మేము కలెక్టర్ గారు మేము అంటే రేషన్ బియ్యం ఏం తెచ్చుకుంటా గదే ఇంటున్నాం. మాకోసం స్పెషల్ దేలే ఊళ్ళో పంచిందే సంజీవ్ మీ ఇంటికి భోజనం కలుపుతుందా చేయించి పెట్టి ఒక 30 మందికి అని చెప్పి వాడు యూత్ అక్కడికి అంటే ప్రేమ సామాన్యుడు మన దగ్గర దుబాయ్ వేయించాడు, పెట్టినాం పోయచ్చు. మరి అదే మంచిగా కడుపునే తిన్నాం ఎక్కడ కూడా సంతోషం. కాబట్టి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ముందు కూడా చేస్తాం. 4 ఎకరాల వరకు రైతు బంధు కూడా మాపోయింది, రైతులు ఇంకా ఎక్కువైతుంది. నాలాంటి పెద్ద రైతులు కాకపోతే ఏమున్నది అసలు పెద్దలకు ఇవ్వద్దనే ఉన్నది. భూమి లేని నిరుపేదలకే అసలు ఇవ్వాలి కదా ఇస్తే ఇంకా కూడా. ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఏ కార్యక్రమం చేసినా కొంత సమయం పడుతుంది.